నిన్న విశాఖపట్నం సింహాచలంలో అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా దాదాపు 8 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. దర్శనానికి పోయి గోడ కూలి 8 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ముందుగా వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతులు. అండ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున కూడా వాళ్లకు దేవుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రభుత్వం అండగా ఉండాలని కానీ ఇంకెవడో అండగా ఉండాలని కోరుకోను. ఆ భగవంతుడే మీ కుటుంబాలకు అండగా ఉండాలి. తప్పు జరిగిపోయింది. ఆ తప్పుకు ఎవరు ఎన్ని సొల్లు మాటలు మాట్లాడినా పోయిన ప్రాణాలు తిరిగి రావు. దర్శనం చేసుకోవడానికి వచ్చారు. చాలా యంగ్ కప్పులు కూడా ఆ గోడ కూలిన దాంట్లో మరణించటం చాలా 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 ప్రెషర్ అండ్ బాధాకరం. అది ఇలా మనుషులు చనిపోయారు, ఇది ఇంకొకరి నిర్లక్ష్యము, ఒకటి నిర్లక్ష్యము అంటూ ఇలా మనుషులు చనిపోయారు, దీనికి ఎవరు కారణము అంటూ వీడియో చేయడం కూడా ఒక బాధాకరం. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల పట్ల, దేశ రాజకీయాల పట్ల జనాలకు ఒక అవేర్నెస్ పెంచడానికి నేను మాట్లాడటం బాగుంటుంది. కానీ ఇట్లా మనుషులు చనిపోవటం, అది కూడా ప్రత్యేకంగా దేవస్థానానికి వెళ్ళి పూజ చేద్దామని పోయి ఎవడో నిర్లక్ష్యం, ఒక కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ఒక రాజకీయ నాయకుడి నిర్లక్ష్యం, ఒక అసమర్థుడు డబ్బు తీసుకొని కక్కుర్తి పడి ప్రభుత్వానికి ఒకటి చూపించి ప్రజలకు ఒకటి చూపించి డబ్బు నొక్కేసి వాడు చేసే దుర్మార్గమైన చర్యల వల్ల 8 నిండు ప్రాణాలు బలవటం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక కంప్లైంట్ ఉండింది, కాంట్రాక్టర్లకు పనులుండేవి కాదు, అంతే ప్రభుత్వాలు చేసేది, కాంట్రాక్టర్లకు వాళ్ళకు వర్క్స్ ఇవ్వటం జరిగేది కాదు అని ఒక నింద ఉండేది. పాపం దాన్ని తుడుచుకోవడానికి అనుకుంటా జన సైనికులు, టీడీపీ వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు కదా, విపరీతంగా అయిపోయింది కదా. వాళ్ళకు 165 సీట్లు, 66 సీట్లు, సంథింగ్ 64 సీట్లు, అన్ని సీట్లు జనాలు ఇచ్చేసరికి ప్రతి పనిలో పాపం కాంట్రాక్టులు రావాలి. వాళ్ళకు మంత్రుల అనుచరులకు, ఎమ్మెల్యేల అనుచరులకు కాంట్రాక్టులు జరగాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక గోడ కట్టాలి, ఒక బిల్డింగ్ కట్టాలి, ఒక రోడ్డు వేయాలి. దాన్ని ఆ పనులను మానిటర్ చేస్తున్నారా? ఆ పనులు ఇప్పించుకుంటున్నారు ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు. మీకు ఇప్పించుకుంటున్న కాంట్రాక్టర్లకు ఆ పనులను మానిటర్ చేస్తున్నారా? అధికార యంత్రాంగంలో ఇంజనీర్స్ ఆ పనుల క్వాలిటీని చెక్ చేస్తున్నారా? డబ్బు సంపాదించుకోవడానికి టెండర్ వస్తుంది కదా, కాంట్రాక్ట్ వస్తుంది కదా, దాంట్లో కూడా నాసిరకం పని చేసి ప్రజల సొమ్మును అన్యాయంగా అన్యాక్రాంతంగా మింగుతున్న ఈ కాంట్రాక్టర్ గాళ్లకు శిక్షించే పద్ధతి లేదా? నిన్న గోడ కూలింది అంటే అనిత గారు వచ్చి ఇది సిమెంటుతో కట్టారా, ఇటుకతో కట్టారా, బ్రిక్స్తో కట్టారా అని అడుగుతున్నారు. మేడం, ఒక గోడ దాదాపు 10 అడుగుల ఎత్తు, ఒక 70 అడుగుల పొడవు ఉన్న గోడను కట్టుతున్నప్పుడు, ఆ గోడ పర్మనెంట్గా కట్టాలి అన్నప్పుడు కేవలం సింహాచలంలో జనాలు చూడటానికి ఒక గోడ కట్టుకొని చందనోత్సవం అయిపోయిన తర్వాత ఆ గోడ ఎక్కడికి పోయినా మనకు అనవసరమా? అది ట్యాక్సబుల్ ఇన్కమ్. పైన వర్షాలు పడుతున్నాయి, దానివల్ల గోడ కూలింది అంటున్నారు. అంటే వర్షాలు పడతాయి, అది ఒక ఈస్టర్న్ ఘాట్స్ కొండల్లో ఉన్న గుడి. వర్షాలు పడతాయని పిల్లల్ని అడిగినా చెప్తారు కదా, వర్షాలు అన్నవి పడతాయి కదా, వర్షాలు పడతాయి కాబట్టే కదా అది అడవి అయింది, అడవిలో స్వామి ఉన్నాడు. అటువంటి వర్షాలు పడుతున్న ప్రాంతంలో ఎన్ని రోజుల ముందర కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి, ఎన్ని రోజుల ముందర ఆ గోడ నిర్మించి ఉండాలి, ఆ గోడ క్వాలిటీ చెక్ చేసి ఉండాలా, ఆ గోడను కట్టిన కాంట్రాక్టర్కి ఒక అథెంటికేషన్ ఉండాలి, ఆ గోడను కట్టిన ఇంజనీర్ వెరిఫికేషన్ చేశాడా, ఆ రిపోర్ట్ గవర్నమెంట్ ముందర ప్రజెంట్ చేసిన తర్వాతనే కదా మీరు పర్మిషన్ ఇవ్వాలి మనుషులను అలౌ చేయడానికి. అంటే ఒకవేళ గోడ కూలకపోయి ఉంటే, ఇదిగోండి ఇంత ఖరీదైన గోడ ఇన్ని లక్షల్లో మేము కట్టామని ఒక బిల్లు, ఒక టెండర్గా ఒక ఆ టెండర్ సంపాదించిన వాడు ఆ బిల్లు పెడితే ఆ డబ్బులు వాడు తిని ఎంజాయ్ చేస్తాడు కదా. ఇప్పుడు కూడా వాడి డబ్బులు వాడికి వస్తాయి. గోడ కూలింది కదా అని వాడి డబ్బులేం ఆగవు. కానీ అక్షరాలు ఎంతమంది ప్రాణాలు పోయినాయి? 8 మంది ప్రాణాలు పోయాయి. 8 మంది ప్రాణాలు పోయినప్పుడు ప్రభుత్వ స్పందన ఎలా ఉండాలి? రాజకీయ నాయకులు, ఎస్పెషల్లీ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎలా ఉండాలి? ఎంత ప్రోయాక్టివ్గా మాట్లాడాలి? అన్ఫార్చునేట్లీ సార్, జనాలకు ఈ విషయం చెప్తే మీరు షాక్ అవుతారు. జనసేన నుంచి ఒక పత్రికా ప్రకటన రిలీజ్ అయింది. బాబు, జనసేన కార్యకర్తలారా, నా వీడియో చూస్తూ నన్ను ఏది పడితే అది కామెంట్ చేస్తుంటారు కదా, మీకే చెప్తున్నాను. ఏంటయ్యా ఆ కామెంట్?
చందనోత్సవంలో జన సైనికులు ఉన్నారని తెలుసుకొని బాధపడుతున్నామా? ఇంతకన్నా నీచమైన పార్టీ ఎక్కడన్నా భూమి మీద ఉంటుందా? అంటే చందనోత్సవంలో జనసేన కార్యకర్తలు ఉంటే మీరు బాధపడతారా? మిగతా వాళ్ళు ఉంటే బాధపడరా? జనసేన కార్యకర్తలా? వాళ్ళు మనుషులా? మిగతా వాళ్ళంతా జంతువులా? మటన్ కొట్టులో వేలాడేసే పొట్టేళ్ళ? మనుషులం కదా. మనుషుల మధ్యన నిన్ననే నేను చెప్పాను, నిన్న వీడియోలో మీ అందరు నిన్న వీడియో కూడా చూడండి ఒకసారి. మనుషులను చీల్చి పారేస్తున్నాం కదా. లాస్ట్కి చావులో కూడా జనసేన నార్మల్ మనుషులు సపరేట్. అంటే జనసేన వాళ్ళు దైవాంశ సంభూతుల. జనసేన కార్యకర్తలకు జనసేన ఓటేసిన వాడో జనసేన కార్యకర్త ఉంటే ఆ చావుకు విలువ ఎక్కువ. దండం మీ జనసేన పార్టీకి, ఆ జనసేన నాయకుడికి. ఎవడా పోస్ట్ పెట్టాడో, ఎవడు దాన్ని అప్రూవ్ చేశాడో వాళ్ళకు దండం. చావుకు అది ఎవడైనా సరే, ఒక నిర్లక్ష్యం వల్ల ప్రజలు చచ్చిపోయారు అంటే సిగ్గుతో తల దించుకోవాలి. గతంలో రాజకీయాల్లో అయితే మంత్రులు రాజీనామాలు చేసేవాళ్ళు. ఇప్పుడు నేను అవన్నీ ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు వేరు. అట్లీస్ట్ బీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించండి. జనసేన కార్యకర్తలు చచ్చిపోయినందుకు నా ప్రగాఢ సానుభూతి. మనుషులు చచ్చిపోయారయ్యా. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు దృష్టి లోపం వల్ల, కరప్షన్ వల్ల, గోడ కన్స్ట్రక్షన్లో ఉన్న కరప్షన్ వల్ల, దాన్ని ఇంప్రాపర్ టైంలో ఫినిష్ చేయటం వల్ల, ఇంప్రాపర్గా కట్టడం వల్ల చచ్చిపోయారు. వర్షాలను వర్ణదేవుడి మీద వెయ్యొద్దండి. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడిని అకారణంగా, అన్యాయంగా ప్రజలకు చెడు చేసే దాంట్లో వాడుకుంటామో అది మన కుటుంబాలకు తగులుతుంది. దేవుడు అంటే ఎక్కడో ఉండడు, ప్రకృతిలోనే ఉంటాడు. చేతులు కాలిపోవటము, కాళ్ళు కాలిపోవటము, మనసులు బాధపడటము, జీవితాలు డిస్టర్బ్ అయిపోవటము, తలకిందులు అయిపోవటము, మనకు మనశ్శాంతి లేకుండా చేయడం, ఇవన్నీ దేవుడు చేస్తాడు, ప్రకృతి చేస్తుంది. అనవసరంగా దేవుణ్ణి ప్రజాకంటకమైన విషయాలలో వాడకండి. వాడితే మీకే చెడు.